అందరికీ సాదర స్వాగతం. భావతరంగిణి మాసపత్రిక వారు గత 22 సంవత్సరాలుగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఖచ్చితంగా భావతరంగిణి వారి సమయం అంటే సమయమే, అది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు వారు ప్రకటించారు 6 గంటల 18 నిమిషాల సమయం అని. ఖచ్చితంగా ఇప్పుడు 6 గంటల 18 నిమిషాలు అయింది, మనం సభ ప్రారంభించుకుంటున్నాం. 22 సంవత్సరాలుగా భావతరంగిణి సాంస్కృతిక పత్రిక విజయవంతంగా కొనసాగించిన తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి వారు సాంస్కృతిక సేవా సంస్థగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వినూత్నంగా భావతరంగిణి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. జలతరంగిణి మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ టి పెద్దిరాజు గారిని ఆత్మీయంగా నేటి ప్రత్యేక ఆహ్వానితులుగా భావతరంగిణి స్వాగతం. జననీ జయవాణి జయమను మమ్మా శుభవేణి జయ జయ జననీ జయవాణి. నమస్కారం. ఈ రోజున మనం భావతరంగిణి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యాన జానపద కళా వైభవం అలాగే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. విలువైనటువంటి మన జానపద కళారూపాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుచేత ఆ కళలకు సంబంధించినటువంటి గురువులకు నేడు భావతరంగిణి ఆధ్వర్యాన పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో పద్యానికి సంబంధించి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారికి, అలాగే హరికథ మడమల రాంబాబు గారికి, అలాగే భజన గురువు శ్రీ కుంద ఆంజనేయ శర్మ గారికి, యోగా సంబంధించి శ్రీమతి సగ్గుర్తి నాగ శిరోమణి గారికి, అలాగే కోలాట గురువు అయినటువంటి శ్రీమతి గిరిమళ్ళ వెంకట బాలనాగమణి గారికి ఈ పురస్కారాలను అందజేస్తున్నాం. ఇదే విధంగా భావతరంగిణి అభినందన పురస్కారాల కింద మరి కళాత్మకమైనటువంటి దండల రూపశిల్పులు శ్రీమతి శంకా లక్ష్మీకుమారి, శ్రీమతి కొమ్మూరి జయశ్రీ గారికి అభినందన పురస్కారాలు అందజేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల మంచి కవిత్వాన్ని అందిస్తున్నటువంటి మేడిశెట్టి యోగేశ్వరరావు గారికి అభినందన పురస్కారాన్ని ఇస్తున్నాం. అది అలాగే బాల వికాసం కోసమని పిల్లల్ని అన్ని రకాలుగా అన్ని కళల్లో చక్కగా తీర్చిదిద్దటమే కాకుండా భగవద్గీతలో కూడా మంచి శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీమతి కాపవరపు పావని గారికి ఈ భావతరంగిణి అభినందన పురస్కారాన్ని ధన్యవాదాలు. సాధారణంగా ఏ కార్యక్రమాలైనా నిర్వహించేటప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో వేదిక పై ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు కూడా తమ తమ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కావడం అనేది నిజంగా ఈ కలయికకు, ఈ కూడికకు అద్భుతమైనటువంటి గౌరవంగా భావిస్తూ, జానపదం లేకుండా సంస్కృతి లేదు, జానపదం లేకుండా సాహిత్యం లేదు, అసలు ఏ కళ లేదు జానపదం లేకుండా. సభా సరస్వతికి నమస్కారం. 2024కి చాలా మంచి రోజులు రాబోతున్నాయి అనటానికి ఈ సభ ఒక సాక్ష్యం. ఎలాగంటే ఇటీవల కాలంలో హాలు నిండినది అని అనదగినటువంటి సాహిత్య సభలు అపురూపమయ్యాయి. సాహిత్యంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ జానపద కళారూపాల్లో మనకు కనిపించేటువంటి విషయాలు, అనేక ఆలోచనలు జానపద కళారూపాల్లో ఉన్నాయి. అనేక విలువైనటువంటి సమాచారం జానపద సాహిత్యంలో ఉంది. బిరుదురాజు రామరాజు గారు అనే ఆయనకి ప్రతిరోజు మనం ఉదయమే నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఈ జానపద సాహిత్యాన్ని విశ్లేషించి ఇలా మనం అర్థం చేసుకోవాలి అని చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. సభలో సమావేశాలు రావడం కూడా తగ్గింది. అయినప్పటికీ కూడా భవిష్యత్ గారితో నా స్నేహం 35 సంవత్సరాలు. భావతరంగిణి స్థాపించి 22 సంవత్సరాలు. మొదటి సంవత్సరం నుంచి దృఢ నిశ్చయంతో సాగుతున్న తరంగిణికి కులాభిషేకం. ప్రతిభను ఉన్నత స్థాయికి తీసుకురావాలని
తపించే సుగుణం భావతరంగిణి. పద్యాలతో పదనిసలు, దిశలాడే కోలాటం, అందరినీ పురస్కరించుకోవటం ఎంతో ముదావహం. కళలకు మంచి రూపాన్నిచ్చి కవిత్వం కరిగిపోకుండా నిలబెట్టే ఆలోచన బాలలలో సృజనాత్మకతను కలిగించడానికి అభినందనపు పురస్కారాలు పెంపొందించడం ప్రశంసనీయం. అది ఒక రమణీయ సాహిత్యవనము, ఆ వనమందొక దివ్య తేజము, భావుకులకు భక్తులకు భవ్యమైన నిర్వహణ భవిష్యయై ప్రజ్వరిల్లెడు భావతరంగిణి సాంస్కృతిక సౌరభ నవ్యరీతులన్ అతి మనోహర రమణీయ వేదిక నందు నృత్య గద్య పద్య రీతుల హృద్యమంబై కళల కాంతులీన కౌస్తుభ కానుకయై రమణరావు నిర్వహణ వేడుకన్ అంబర చుంబన సంబరములానందముగా అలరారుచునిత్తరిన్ ఎంతో రమణీయమై నలరారుచున్ లచ్చమ్మది కోడు పుంజు పోయే లచ్చమ్మది, ఇదందరూ మనకు తెలిసింది. సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారికి స్వాగతం. విష్ణుమూర్తి సురాలోక సంక్షేమ ధర్మానువర్తి ధరాధ్యక్ష సత్య ప్రతిష్టాభిషక్తి మహామేరు గంభీర సమ్మోహయుక్తి సురారాతులెవ్వేళలన్ రెచ్చిపోవన్ ప్రకాశించి ధాత్రిని కృపన్గావు శక్తి లోకాల నెల్లన్ భయభ్రాంతులన్ చేయు పెన్మూకలం ద్రుంపగా కూర్మ రూపంబునుందాల్చినావే ధరం శోభ కల్పించి పాతాళ లోకంబునుండాగు పాపాత్ములను చీల్చివేయన్ వరాహావతారంబు మైదాల్చి రక్షం ధర్మము రక్షించినావే మహామాయల నేర్పు దుష్టాత్ముడవు రావణుంద్రుంపని ఏల ధర్మమ్ము కాపాడగా నీవు రామావతారంబునుందాల్చి సీతమ్మునుగాచి ధర్మాత్ముడై నిలిచినావే నేను జంపు కుట్రన్ విషక్షేరమున్నిచ్చు అప్పూతనం జంపి నీ మీద కున్వచ్చు కంసున్ వడింద్రుంచి భూమాత రక్షించే లోకమ్ములన్గాచినావే మహాకాళమో కాళియుంద్రుక్కి పంటిన్ విషంబున్ సమాప్తంబుగానుంచి లోకంబులందున్ మహాప్రేమతత్వంబు బోధించి గీతామృతం మిచ్చి మా ఆత్మతత్వం బెరింగించి శ్రీకృష్ణదేవుండవై పూజలను పొందుచున్ భక్త ప్రహ్లాదునుగావ పాపోఘముంద్రుంప శ్రీనారసింహుండవై దానవేంద్రున్ విమర్దించి నిన్నమ్ము భక్తాళి రక్షించి లోకమ్ములన్గా చినావే హరి. అలా పైకి ఎత్తుతుంటే సభలోని వారందరూ కూడా నిశ్చేష్టులై చూడాలి. ఇక్కడ పద్యంలో రాస్తారు, జానకి స్వయంవర రంగమునకు సంబంధించిన రాజులలో కాను పిలుపు రాముడు పూర్ణ చంద్రుకరణి ఎల్ల చుక్కలలో చండ పరుషుకోదండ ఖండన ఖండద్వానం అంత ఎందుగ మెండుగ పడగ తొడంగేటి బ్రహ్మాండమంత. ఎప్పటికప్పుడు అరసానుభూతిని బట్టి రాగాన్ని మార్చుకుంటూ ఉంటాం, అప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇది మామూలు కచేరీ చేసేవాడంటే కూడా కొద్ది క్లిష్టము కష్టతరమైనటువంటి పరిస్థితి. అలా అద్భుతంగా వర్ణిస్తూ ఉండగా మరి ఇక్కడ అందులో ఏ పద్యాలు కూడా కొన్ని చూపిస్తాం. నయము జయము భయము విస్మయము క్షణంలో సౌమిత్రులో అందరికీ నమస్కారం అండి. మనకి తెలిసిందే
దేహమే దేవాలయం అని మనం చెప్పుకుంటాం. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా అయితే మనం ఉంచుకుంటామో అలాగే మన శరీరాన్ని కూడా మనం అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే పరిశుభ్రంగా ఉండటం అనేది ఒక రకంగా తీసుకోవచ్చు. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, శక్తివంతంగా ఉంచుకోవడం ఒక రకం. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవడానికి అందుకని ప్రతి మనిషి కూడా శారీరక దారుఢ్యం కోసం యోగా, అదేవిధంగా మానసిక ఆనందం కోసం, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ. గోవింద గోవింద కేశవ నారాయణ మాధవ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రాక్షస మర్దన రఘురామదూత రాక్షస మర్దన రఘురామదూత అంజని నందన జయ హనుమంత అంజని నందన జయ హనుమంత ఆదిశేష రఘుకుల తిలక భావతరణి భవిష్య యూట్యూబ్ ఛానల్లో మీరు తీర్చిదిద్దిన దండల్ని మీరందరూ వీక్షించవచ్చు. ఎన్నో రకాల అందమైన దండల్ని వారు తయారు చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో ఈ సత్కార ఫలితంతో తప్పనిసరిగా కలియుగ వైకుంఠం పేరుపడిన వాడికి వారు తయారు చేసిన దండలు చేరాలని మనందరం కూడా కోరుతున్నాం. జర్నలిజం తన వృత్తి, సాహిత్యం ప్రవృత్తి, సంస్కారమే జీవితముగా సాగుతున్న మనిషి ఎవరు? అసలు పేరు ఎరుగరెవరు, రమణ అని పిలువరెవరు? భవిష్యగా సుపరిచితులు సభను నడుపు సవ్యచాచి, సకల కళల నిలయమతను, సాంస్కృతిక సారథితను, భావతరంగిణికి ఆద్యులుతను, ఐసీఐ బాధ్యుడుతను, పురస్కార ప్రదాతతను, ప్రతిభకు ప్రతిరూపమెతను, నిబద్ధతకు అర్థమెతను, నిర్వహణకు అర్థమెతను, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రోత్సహించు గుణశాలి, ప్రతిభకు పట్టం గడుతూ పలు విధముల పదుగురిని సత్కరించు సహనశీలి, భవిష్యగారికి వందనములు. మంచి సన్మార్గంలో పిల్లలు పెరగాలి అంటే ఇవన్నీ ఒక మంచి కార్యక్రమం, భగవద్గీత నేర్పించడం అవన్నీ చేయాలి. దానికి ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు పూనుకోవాలి అనేది ఇదనమాట. చాలా మంది అంటే పిల్లలు కుదరట్లేదండి చదువులు ఇవి అంటున్నారు, కానీ కుదుర్చుకుంటే కుదురుతుంది అనేది నా ఆలోచన. మీరందరూ కూడా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి భగవద్గీత, అలాగే రామాయణం, భాగవతం ఇలాంటి పద్యాలు నేర్పించి పిల్లల్ని మంచి పౌరులుగా సమాజానికి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా. అలాగే ఈరోజు మరో విశేషం ఏంటంటే పట్టణంలోని సంగీత గురువులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, రచయిత్రులు వాళ్ళందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి నిర్వహణ బాధ్యత చేపట్టడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమతి సింగరాజు కళ్యాణి గారు, శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు, శ్రీమతి కాళీపట్నపు ఉమ్మగారు, అలాగే శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి గారు, శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు, శ్రీమతి కె శిరీష గారు, అలాగే శ్రీమతి మాజేటి లక్ష్మీకాంతం గారు, ఉపాధ్యాయులు అప్పినేడు పోతరాజు గారు, వీళ్ళందరూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఈ నిర్వహణ బాధ్యతను చేపట్టి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉండటం నిజంగా సంతోషం. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.